బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారానికి త్వరలో ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. మరిన్ని వివరాలు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి గురువారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిశారు. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు కలిగే నష్టాన్ని వివరించారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, గోదావరి నదీ జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డుని అతిక్రమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణలో నీటి లభ్యత తగ్గి వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భద్రాచలం, మణుగూరు ప్రాంతాల్లో ముంపు సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి డీపీఆర్ను తమకు సమాచారం లేకుండానే ఏపీ ప్రభుత్వం సిడబ్ల్యూసీకి పంపిందని ఆరోపించారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ తర్వాత ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తిగా పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని తెలిపారు. తమ అభ్యంతరాల్ని కేంద్ర మంత్రికి వివరించామని చెప్పారు. తమ వాదనలు పరిగణలోకి తీసుకుంటామని, త్వరలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులొస్తున్నాయి, కానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపించారు. మా యొక్క కన్సర్న్స్ అబౌట్ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ గురించి సుదీర్ఘంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇది గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్ 1980కి వ్యతిరేకం. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి ఇది వ్యతిరేకం. ఇది చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అని వారికి సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ రైతాంగంలో కొంత ఆందోళన బయలుదేరిన విషయం కూడా వారికి కన్వే చేయడం జరిగింది. మేము పెట్టిన అప్రూవల్స్కి ఏమో చాలా స్లోగా ప్రాసెస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పెట్టిన ప్రపోజల్స్ ఏమో వేగవంతంగా జరుగుతున్నట్టుగా, ఇది రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందికర పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాం. గోదావరి, కృష్ణా నదుల్లో 1500 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అయితే దీనిపై ఛత్తీస్గఢ్ సహా ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. ఇచ్చంపల్లి నుంచి వరద జలాల్ని మళ్లించడంపై ఛత్తీస్గఢ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ అంశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మధ్య చర్చలకు దారితీసే అవకాశం ఉంది. మరోవైపు గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం నుంచి 200 నుంచి 400 టీఎంసీల నీటిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది జరిగితే తెలంగాణకు నష్టం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. కాగా సిఆర్ పాటిల్తో సమావేశం సందర్భంలో పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క సారక్క, తొమ్మిడిహడ్డి నీటికి కేటాయింపులు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులకు నిధులు కోరినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కూడా విజ్ఞప్తి చేశామన్నారు. ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ లింక్ ద్వారా పెన్నా బేసిన్కు నీటి మళ్లింపుపై చర్చలకు సిద్ధమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు మేము వేగవంతంగా నిర్మాణం చేయదలుచుకున్నాం. మీ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి కూడా చెప్పాం. మేము పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు వెంటనే చేయాలి, సమ్మక్క సారక్కకి వెంటనే చేయాలి, తుంబడి అట్టికి మేము నిర్మాణం మొదలుపెట్టబోతున్నాం, నీటి కేటాయింపులు, ఆల్ అప్రూవల్స్ మస్ట్ బి గివెన్. మూసీ రివైవల్, మూసీ రీజువనేషన్ కూడా మీరు నిధులు కేటాయించాలి అని మేము డిమాండ్ చేయడం జరిగింది. మరోవైపు సముద్రంలో వృధాగా కలుస్తున్న అదనపు జలాల్ని మాత్రమే బనకచెర్ల ప్రాజెక్టులో భాగంగా వాడుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపైనే ప్రాజెక్టు భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇదిలా ఉండగా బనకచెర్ల ప్రాజెక్టుపై ఏ రాష్ట్రానికి అన్యాయం చేయబోమని ఇప్పటికే సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.